ఈ విధంగా అలగురాజు అనే మహారాజు బ్రహ్మన్న అనే మంత్రి సహాయంతో పలనాటి సీమలో మహావైభవంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే జాతస్య మరణం ధ్రువం అన్న సత్యము అందరికీ తెలిసిందే కదా. పండితులైన పాదుషాలైన కాలము తీరిపోగానే భూగర్భంలో కలిసిపోవలసిన అలగురాజు మరణించాడు నాయన. ఇకపోతే పెద్ద భార్య కుమారులలో జ్యేష్ఠుడైనటువంటి నలగామరాజు గురజాలకు మహారాజయ్యాడు. అతని తమ్ముడైనటువంటి నరసింగరాజు యువరాజు అయ్యాడు. ఇకపోతే చిన్న భార్య కుమారులలో జ్యేష్ఠుడైనటువంటి మలిదేవరాజు మాచర్ల నగరానికి రాజయ్యాడు. అతని తమ్ముడు 5గురు. అతనితో నాయకురాలు నాగమ్మ మంత్రి అయ్యింది. మాచర్ల నగరాన్ని పాలించే ఈ మలిదేవరాజుకు బ్రహ్మనాయుడు మంత్రి అయ్యాడు. పెద్ద ఆయన మరణించిన తర్వాత చిన్న భార్య కుమారులు పెద్ద భార్య కుమారులు వేరుపడ్డారు. అంతవరకు బాగానే ఉంది. మరి పెద్ద భార్య కుమారుల్లో జ్యేష్ఠుడైనటువంటి నరగామరాజేమో ఆ గురజాలకు రాజు అయ్యాడు అన్నారు. మరి చిన్న భార్య కుమారుల్లో జ్యేష్ఠుడైనటువంటి మలిదేవరాజేమో మాచర్లకు రాజు అయ్యాడు. అంతవరకు బాగా అర్థమైంది. మరి వీళ్ళకి మంత్రులు కావాలి కదా. మరి మలిదేవరాజుకు మంత్రిని ఎవరిని పెట్టారు? బ్రహ్మనాయుడిని తెచ్చి పెట్టారు. మరి నాగమ్మ అంట నలగామరాజుకు మంత్రి అంట. అసలు ఈ నాగమ్మ ఎవరు? అసలు ఈడ ఎవరు? ఎవరికి పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఎందుకు కానీ మరి మట్టి పొరకెక్కి సాగు అంటే ఇక్కడ నాగమ్మ ఎవరు అర్థం కాల.